నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హయత్ నగర్ లోని జింకల పార్క్ ఎదురుగా ఉన్న హైకోర్టు కాలనీలో ఈ రోజు భాగ్యనగర్ బలిజవారి ద్వితీయ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్లోని బలిజ కులస్తులు వారి కుటుంబాలతో పాల్గొని ఒకరినొకరు పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనాల గాలయ్య, శాసనాల జయలక్ష్మీ నారాయణరావు, ఎలిశెట్టి వెంకటేశ్వర్లు, ఎలిశెట్టి వెంకట శ్రీనివాసరావు, శాసనాల సురేష్, బంధుమిత్రులు హాజరు అయ్యి ఈ ఆత్మీయ సమ్మేళనంని విజయవంతం చేశారు. బలిజ కమిటీ వారు వచ్చిన బంధువులందరికీ మెమెంటోలు, క్యాలెండర్లు, బంధుమిత్రుల అడ్రస్తో ఉన్న కార్డులు అందజేశారు. లక్కీ డాన్సర్ టీం జోష్తో బంధువులందరితో కలిసి చేసిన డాన్స్ అందరిలో ఉత్సాహం నింపింది. ఏదైతే మా బలిజ కుల ఆత్మీయ సమ్మేళనము ద్వితీయ వార్షికోత్సవం ఇక్కడ జరుపుతున్నాం. ఇది పోయిన సంవత్సరం కూడా జరిపినాం. పోయిన కార్తీక మాసం జరిపినాం. ఈ సంవత్సరం మన ఎలక్షన్ కమిషన్ మనకు ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఈ రోజు జరిపినాం. ఇంతకు కొంచెం జనం తక్కువ వచ్చినా కూడా భర్పూరుగా మనం ప్రయత్నం చేసినాం. అందరూ కూడా ఇప్పుడు కూడా అదే అన్నారు. ఇంతమందిని కలవటం అనేది ఈ సమావేశం మాకు చాలా ఆనందదాయక సంతోషమైంది. అందరూ సంతోషంగా ఉన్నారు. మా కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి సమావేశాలు కానీ ఎన్నో జరగాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి జరుగుతుందని మనం కూడా భావిస్తున్నాం. మా జిల్లా వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు. నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడి ఉన్న మా ఆత్మీయ కుటుంబీకులందరినీ ఒక్కచోట చేర్చి మేమంతా ఇక్కడ ఉన్నామంటే ఒకరికొకరు తెలుసుకునే విధంగా, ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో పోయిన సంవత్సరం కార్తీక వన భోజనాల రూపంలో స్టార్ట్ చేసిన ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ వల్ల ఆత్మీయ సమ్మేళనంగా నిర్వహించిన దీని ఆంతర్యం మాత్రం ఒకరికొకరు తెలుసుకుని అందరూ సంఘటితంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో చేసింది. ఇందులో మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మా యొక్క కుటుంబ సభ్యులందరికీ ఒక వెల్ఫేర్ కమిటీ ఉండాలని, ఆ వెల్ఫేర్ కమిటీ ద్వారా ఎవరైతే దిగువ ప్రాంతం ఉంటారో వాళ్ళకు బాసటగా ఉండాలి కానీ సాయంగా ఉండకూడదు, దానంగా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో కొత్తగా ఒక వెల్ఫేర్ కమిటీని కూడా మొదలుపెట్టాలని, రిజిస్ట్రేషన్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. తర్వాత ఇంతే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఏ పరంగానైనా సరే నా కులం అభివృద్ధిలో ఉండాలన్నదే మా ఆకాంక్ష. ఆ ఆకాంక్ష మేరకే ఈ సభ నిర్వహించాం.